మనకొచ్చేదే ఒకరోజు హాలిడే. వీక్ అంతా కష్టపడితే, వీకెండ్ కూడా వేస్ట్ చేసుకుంటే ఎలా చెప్పండి? అందుకే ఈరోజు నేను నా ఫ్రెండ్స్‌తో ఫ్లై జోన్‌కి వెళ్తున్నాం ఫర్ ఎ ఫన్నీ ఎక్స్‌పీరియన్స్. ఇది కూకపేటలో ఉంది. ఇక్కడ ఇంకా వేరే డిఫరెంట్ ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి. బాగా డెవలప్ చేశారు కూడా ఈ ప్లేస్ ఏరియాని. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అనుష హియర్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇక్కడ నేను ఎలా ఎంజాయ్ చేశాను, హౌ ఇస్ మై ఎక్స్పీరియన్స్ అని మొత్తం చెప్తూ ఉంటాను. వీడియో మొత్తం చూడండి. దట్ వాజ్ ద బెస్ట్ అండ్ ఫన్నీయెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేనైతే చాలా ఎంజాయ్ చేసా. ఇక్కడ పార్కింగ్ ఏరియా అండ్ అవుట్డోర్ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఏముంది ఇంకా స్పైడర్ మ్యాన్ లా, సూపర్ మ్యాన్ లా ఎగిరి గంతులు వేయడానికి నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదామా? వెళ్ళగాని ఇక్కడ ప్రైజింగ్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు. దీస్ ఆర్ ద డీటెయిల్స్. ఒక ఫామ్ కూడా ఇచ్చేస్తారు. మనకి ఏమైనా అయితే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు అని. అరే ఏంట్రా ఇది? అంతేనండి, మరి ఎవరి సెక్యూరిటీ వాళ్ళది. అలా అని యాంటీ స్కేట్ సాక్స్ ఇచ్చేసారు. ఆడుకుంటూ ఉంటే టైం తెలీదని ఇలా ఒక రిమైండర్ ట్యాగ్ ఇచ్చేస్తారనమాట. టికెట్ తీసుకున్నప్పుడు మాత్రం 1 అవరేనా అనిపించేస్తుంది. కానీ బట్ చాలా టైర్డ్ అయిపోతామండి. గేమ్స్ అన్నీ అంత ఫన్నీ ఇస్తూ ఉంటాయి. ఎగురుతూ ఉంటాం కదా, ఆబ్వియస్లీ టైర్డ్ అయిపోతాము. రూల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఫ్రీ జంప్ దగ్గర ఏంటి అంటే ఒక బ్లాక్ లో ఒక్కరే జంప్ చేయాలి. ఎల్లో బ్లూ ప్యాడ్స్ మీద మాత్రమే నడవాలి. నీ స్ట్రైట్ గానే ఉంచాలి, బెండ్ చేయకూడదు ఎగిరి జంప్ అవుతున్నప్పుడు. ఇవి రూల్స్ పాటించాలన్నమాట. బట్ సమ్ టైమ్స్ ఏదో ఫ్లోలో అలాగా రూల్స్ బ్రేక్స్ చేస్తాం ఇలా. మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. ఫ్లై జోన్ అంటే చాలా హ్యాపీయెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నిజంగా లోపల లోపల చాలా ఇదే ఫీల్ తో ఉన్నాను నేను. ఇది ఫ్లై లైన్ చూస్తే ఏముంది, అట్నుంచి ఇటు నడవడమే కదా అని వెళ్ళిపోయా. కానీ రియల్ వర్సెస్ రియల్ అంటే ఇదేనేమో. నిజంగా చాలా కష్టంగా ఉందండి. నా అయితే అసలు అవ్వలేదు. బ్యాటిల్ బూమ్. ఎందుకో కొంచెం ఆలోచించా, బట్ డేర్గా ట్రై చేస్తే చాలా లాంగ్ జంప్ వేయచ్చేమో అనుకున్నా. కానీ అక్కడి దాకా వెళ్ళాను. రిలాక్స్డ్గా అనిపించింది. ఇలానే సిమిలర్గా పక్కనే ఉంటుంది. ఈ క్యూబ్స్లోకి వెళ్తే చాలా రిలాక్స్డ్గా ఉంది. వన్స్ లోపలికి వెళ్తే మాత్రం బయటికి రావడం అంటే సాహసం అనే చెప్పాలి. కానీ పట్టు వదలం కదా మనం. కేమ్ అవుట్. వచ్చేసాను. స్లామ్ డంక్. ఇక్కడ 2 డిఫరెంట్ సైట్లో ఉంటుందన్నమాట. ఇక్కడ ఈజీగానే అనిపించింది. ఇది కూడా అయిపోయింది. ఈజీగానే వేసేసాను గోల్లో. బట్ ఇక్కడ చూసారా నేను ఎంత ఉన్నానో. బట్ మనం గివ్ అప్ ఇవ్వం కదా. ఎలా ఉన్నావు? ఆఫ్టర్ అటెంప్ట్స్ గోల్ వేసేసా. నింజా కోర్స్ ఇది మెయిన్ అండి. అస్సలు కాన్ఫిడెన్స్ లేదు నాకైతే, కానీ ట్రై చేసా. నేను చేయగలను అని అనిపించింది. బట్ యాజ్ యూజువల్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ట్రై చేస్తున్నా. చూడండి, కాసేపు రిలాక్స్ అవుదాం. అసలే చాలా కష్టపడ్డాను ఇక్కడ దాకా రావడానికి. కానీ ఇక్కడే ఉంటే ఎలా? లెట్స్ గో. నా బుజ్జి బుజ్జి కాలుతో ఐమ్ ట్రైయింగ్ ఎ లాట్. అమ్మయ్యా. రే కాళ్ళకి అందరా బాబు, దొరకవా ప్లీజ్. అమ్మా, ఇంకొక అడుగు. హే, డెస్టినేషన్ అరైవ్. నుంచి డాన్స్ చేసేస్తున్నాను. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ అంటే లాట్ అండి. ఇవైతే ఇంకా యాడ్ ఆన్స్. ఆ యాడ్ ఆన్స్ లో నా ఫ్రెండ్స్ ఈ ఎంట్రీ కూడా యాడ్ ఆన్ చేయడానికి ఒక వీడియో తీశారు. బాగుంది కదా నా ఎంట్రీ. బికాస్ యాజ్ యూజువల్ దే ట్రీట్ మీ వెరీ స్పెషల్ కదా, అందుకే. సో ఇంకా మొదలెడదామా? ఏముందిలే, ఎక్కేద్దామని యాజ్ యూజువల్ కాన్ఫిడెన్స్ తో వెళ్ళిపోయా. బట్ ఫుల్ టాప్కి అయితే నాకు అస్సలు అవ్వలేదు. కిందకి చూస్తే కొంచెం భయం వేసింది. ఎలా వెళ్ళానో అలానే వచ్చేసాను. దూకేసా. కిందకి వచ్చిన తర్వాత ఆ థ్రెడ్ సపోర్ట్ ఉందని చిన్న ధైర్యంతో దూకేశాను. అంటే అక్కడ కొంచెం కిందకి వచ్చాక దూకాను అనుకోండి. యాక్చువల్లీ అప్పటికే చాలా స్ట్రెస్ ఫీల్ అనిపించింది. అన్ని గేమ్స్ ఆడేసి వచ్చాం కదా. బట్ ఇది మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చిన్నప్పుడు చెట్టు ఎక్కేసినట్టు ఎక్కేసాను. లైట్గా భయం వేసింది. ఇక్కడ ఎంజాయ్డ్ ఎ లాట్. ఇదండి నా ఫన్నీయెస్ట్ ఎక్స్పీరియన్స్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. మళ్ళీ వెళ్ళాలనిపించేలా ఉంది అండ్ ఫెల్ట్ వెరీ రిలాక్స్డ్ టు. నా ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్